నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పంటల మార్పిడితోనే ఆదాయం, రైతు నేస్తం ప్రారంభించిన సీఎం రేవంత్. ఉల్లాసంగా ఉత్సాహంగా మహిళామణులు, ఘనంగా అడ్వాన్స్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. పన్నెండున కరీంనగర్ లో బీఆర్ఎస్ సభ, ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ ను పరిశీలించిన నేతలు. ఆరు నూరైన చక్కెర ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాం, ముత్యంపేటకు రాష్ట్ర మంత్రుల కమిటీ. ఇక వార్తల వివరాలు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకే రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంటల సాగు నుండి దిగుబడి వచ్చే వరకు రైతు వెన్నంటే ఉంటామని, కష్టం నష్టం వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పంటల మార్పిడి విధానంతో తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు గడించవచ్చని సూచించారు. హైదరాబాద్ నుండి వర్చువల్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 110 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మరో మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందర్ రావు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమం ప్రారంభంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు నేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ పంటలను సాగు చేయాలన్నారు. రైతులు ఏ ఇబ్బంది ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి వ్యవసాయ అధికారి శ్రీనివాస్, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీఓ విజయ్ కుమార్, వ్యవసాయ అధికారులు ఏవో సురేందర్ రెడ్డి, నాయకులు సుధాగోని లక్ష్మీనారాయణ గౌడ్, మోరపల్లి రమణారెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, పోలు రాము, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతు నేస్తాన్ని ప్రారంభించి రైతులకు అందజేయాల్సినటువంటి టెక్నాలజీ, వ్యవసాయంలో అభివృద్ధి లేకపోతే వ్యవసాయంలో మార్పులు, వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, లాభసాటిగా వ్యవసాయాన్ని తయారు చేయాలి, నీటి సమస్య ఉన్నప్పుడు వేరే వైపు పంటలను ఏ విధంగా ప్రోత్సహించాలో ఈ టెలికాన్ఫరెన్స్ అనేది కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్యమంత్రి గారు రైతు నేస్తం పోర్టల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆకాశమే హద్దు, అవకాశాల్ని వదలద్దు అనేలా నేటి మహిళ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. స్త్రీ అబల కాదు సబల అని చాటుతోంది. మహిళ ఓ శక్తి స్వరూపిణి, కార్య సాధకురాలు, ఓర్పు నేర్పుల కలబోత, ఇంతింతై వసుదంతై అన్నట్లు అనేక రంగాల్లో రాణిస్తున్నారు నేటి మహిళలు. ఈ నెల 8న మహాశివరాత్రి పండుగ ఉండడంతో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి స్త్రీ శక్తిని గుర్తు చేశారు పలువురు వక్తలు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కరీంనగర్ బార్ అసోసియేషన్ పరిధిలో 2023-2024 సంవత్సరం మహిళా దినోత్సవ సంబరాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు వచ్చేసి మా కోర్టు ప్రాంగణంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. మాతో పాటుగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, అలాగే న్యాయ సిబ్బంది అందరం పాల్గొని అంగరంగ వైభవంగా ఈ వేడుకలు మేము జరుపుకుంటున్నాము. దీనికి ప్రతి మహిళ చాలా సంబరంగా ఫీల్ అవుతున్నారు. ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఈరోజు మేము జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ మార్చి 8న జరుపుకునేది ఈరోజే మేము ముందుగా జరుపుకుంటున్నాము. కోర్టు సిబ్బంది, మహిళా సిబ్బంది, మహిళా అడ్వకేట్స్, మేము న్యాయమూర్తులు అందరం పాల్గొన్నాము. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్, ద స్ట్రాంగెస్ట్ ఉమెన్. Whoever an entire woman in the world is very strong, and today is the day when we are celebrating our achievements. ఈరోజు ఇక్కడ డిస్ట్రిక్ట్ బిల్డింగ్లో జరిగిన ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఆర్గనైజింగ్ వెరీ నైస్ ప్రోగ్రామ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో టీఎన్జీఓ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. గత 15 ఏళ్లుగా తమ సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు కొనసాగిస్తున్నట్లు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయా విభాగాల ప్రతినిధులు మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మహిళా ప్రతినిధులు శారద, సబిత, శ్రీవాణి, ఉద్యోగులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజు మహాశివరాత్రి ఉంది కనుక తెలంగాణ ఎన్జిఓలు కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ముందుగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మా మహిళా ఉద్యోగులకు అన్ని ఆటల పోటీలు పెట్టేయడం జరిగింది. గతంలోపట ఈ మహిళకు ఓటు హక్కు ఉండేది కాదు. పని గంటల్లో కూడా ఎక్కువ ఉండేటి. ఆ పని గంటల్లో ఎక్కువ బహిర్భూమికి వెళ్ళినప్పటికీ వారి చంటి పిల్లల తల్లులకు పాలివ్వడానికి వెళ్ళినా కానీ పని గంటల్లో వేస్ట్ అవుతుందని చెప్పి వాళ్ళ జీతంలో కోత విధించేవారట. అప్పుడు మహిళలు పారిశ్రామిక విప్లవంలో వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి వీరోచితంగా పోరాటం చేసి వారి పని గంటలను సాధించుకున్నారు, ఓటు హక్కును సాధించుకున్నారు. అందుకోసం ఈరోజు వాళ్ళను త్యాగదనులను పని గంటలు సాధించుకున్న త్యాగజనులను గుర్తు చేసుకుంటూ ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. ఈ పండగ ఎప్పుడు వస్తుందా అనేసి ప్రతి సంవత్సరం మేము మహిళలందరము ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలప్పుడు అందరము కలిసి ఒక పండగ వాతావరణం లాగా చేసుకుంటున్నాము. ఇటువంటి వాతావరణం కల్పించినటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, మరియు మా సెక్రటరీ గారు అయినటువంటి లక్ష్మణరావు సార్ గారికి, మరియు కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నగరంలోని అశోక్ నగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ఆవరణలో వాసవి వనితా క్లబ్, వాసవి వనితా హంగామా పేరుతో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారిణి సరస్వతి ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి రేగులపాటి విజయలక్ష్మి, ప్రముఖ కవయిత్రి డాక్టర్ అడవాల సుజాత, ప్రముఖ సంగీత విద్వాంసురాలు బి రేవతి, 46వ డివిజన్ కార్పొరేటర్ వంగల శ్రీదేవి పవన్ కుమార్, విద్యావేత్త గంజి సుజాత, యోగా గురువు అళకానందలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు చందా విజయలక్ష్మి, సెక్రటరీ నూనె పద్మావతి, కోశాధికారి పడకంటి అనురాధ, క్లబ్ రీజనల్ చైర్పర్సన్ ఏ నాగరాజు పాల్గొన్నారు. ఈరోజు మహిళా దినోత్సవము జరుపుకుంటున్నాము. ముందస్తుగా దాని గురించి మేము ఎన్నో వేడుకలు చేసుకున్నాము, మహిళలను సన్మానించాము. పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా అందరినీ మేము సన్మానించుకున్నాము. అన్ని గేమ్స్ పెట్టుకున్నాము, ఎన్నో చేసుకున్నాము. మహిళలంటే అన్నిట్లో ముందుంటారు అని నిరూపించడానికి ఎన్నో కార్యక్రమాలు చేశామండి. అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం ఈరోజు కావచ్చు, కానీ మన భారతదేశంలో ప్రతిరోజు అంతర్జాతీయ దినోత్సవమే. ప్రతి మహిళ
గుర్తింపు ఉన్న వాళ్ళే, ప్రతి మహిళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ప్రతి మహిళ గొప్ప వాళ్ళే అంటూ ఈరోజు మా ప్రెసిడెంట్ గారు మహిళలందరినీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళని ఉద్దేశించి మన బలాలేంటి, మన శక్తి సామర్థ్యాలు ఏంటి, మనం ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేస్తున్నాము, సొసైటీలో ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మహిళలు ఎన్నో రంగాల్లో ఎంతో ముందుకెళ్తున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలందరినీ ఒకచోటికి చేర్చి వాసవి వనితా క్లబ్ ఈరోజు మహిళలకు ఇచ్చిన ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. కరీంనగర్ జిల్లా పరిషత్ హాల్లో ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎంపీ సతీమణి డాక్టర్ మాధవి లత హాజరయ్యారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారిని ఘనంగా సత్కరించారు. ఈరోజు ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జెడ్పీ హాల్లో 200 మంది మహిళలతోటి వివిధ రంగాలకు చెందిన మహిళలను పిలిచి వారికి సత్కరించి అందరూ అనుభూతులు పంచుకుంటూ ఆనందంగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు ఛార్జీలు వసూలు చేయవద్దని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. విలేజ్లోని పల్లె మీద బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే రస్మయ్యి బాలకిషన్ హాజరయ్యారు. ఎల్ఆర్ఎస్ ఫీజును రద్దు చేసి ఉచితంగా భూములు క్రమబద్ధీకరిస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఊటూర్ సొసైటీ అధ్యక్షులు నల్లా గోవిందరెడ్డి, ముద్దసాని ప్రదీప్ రెడ్డి, నాయకులు అడప రవి, మర్రి కొండయ్య, ఎలగందుల సుదర్శన్, శాతరాజు యాదగిరి, దండు రాములు, మర్రి అశోక్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి రావద్దు. కాంగ్రెస్ పార్టీ తలబెట్టినటువంటి 420 స్కీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తుంది తప్పించి ఇంకా అంతకు మించి మన వేరే ఏ ఇష్యూలో కూడా మనం జోలికి పోమనే విషయం కూడా మనం తప్పకుండా మనసులో పెట్టుకోవాలి. రైతులు ఎక్కడ పోతే అక్కడ రైతులు ఇంకొక విషయం దయచేసి గుర్తుంచుకోండి, 31 మార్చి తర్వాత రైతులకు నీళ్లు రావనే విషయం దయచేసి ప్రచారం చేయండి. ఇది చెప్తున్నా నేను కాదు, కాళేశ్వరం అధికారులే లబ్బ మొత్తుకుంటున్నారు. 31 తారీఖు తర్వాత మేము రైతులకు నీళ్లు ఇచ్చే ప్రసక్తి లేవు, మా దగ్గర నీళ్లు లేవు, కేవలం తాగునీటి కోసమే ప్రభుత్వం నీళ్లు ఆపిందని చెప్పి కూడా ఇవాళ అధికారులే అధికారికంగా ప్రకటించకపోయినా మళ్ళాంటి వాళ్ళు అడుగు చెప్తున్నారు. కాబట్టి ఇవి రానున్న రోజుల్లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందు ఎటువంటి పరిస్థితులు అంతకంటే దారుణమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ప్రజలందరూ కూడా మళ్ళా వచ్చేది మన కన్ను కిందకే, మన జెండా కిందకే, మన నాయకుల కిందకే. కాబట్టి మిత్రులారా ఎవరు కూడా అదే పడద్దు. గతంలో ఉన్నటువంటి అనేకమైనవి అంటే కేసీఆర్ ప్రజలకు ఏ విధంగానైతే సేవ చేసిండో, ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచిండో ఆ అభివృద్ధి పథకాలను మొత్తం కూడా చెరిపివేయాలన్నటువంటి ఒక కుట్రతో, అలాగే ముఖ్యంగా చేతగానటువంటి హామీలు, వాస్తవంగా ఇలా 6 గ్యారంటీలు అనేటివి అవి అసాధ్యమైనవి, అభేద్యమైనవి, అది ఏ ఒక్కటి కూడా సాధ్యం కాదు. ఇలా కొత్తగా ఎల్ఆర్ఎస్ వాస్తవంగా దీన్ని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించి చాలామంది పాపం తెలియని వాళ్ళు, చాలామంది అమాయకులు సప్పో చేసుకొని వాళ్ళందరూ కూడా కొంతమంది జాగాలు కొనుక్కున్నారు, ఆ జాగాలలో ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి దీన్ని వాళ్లకు రేపు లోన్ రావాలన్నా ఏది రావాలన్నా కూడా ఇది రెగ్యులరేషన్ ఉండాలన్నటువంటి ఆలోచన చేసుకొని తక్కువ ధరకు ఎంతో మొత్తంలో దాన్ని చేద్దామన్న ఆలోచన చేసినప్పుడు ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సభ ఏర్పాట్లను మాజీ ఎంపీ వినోద్ కుమార్ కలిసి పరిశీలించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమైందని గుర్తు చేశారు. రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలను కూడా ఈ జిల్లా నుంచే ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపించేందుకు కరీంనగర్ అభ్యర్థిగా వినోద్ కుమార్ ను అధినేత కేసీఆర్ ప్రకటించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, నాయకులు ఐలందర్ యాదవ్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ వచ్చుడో స్టార్ట్ చేసిన కరీంనగర్ నగరం నుంచి ఆ సెంటిమెంట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అని చెప్పేసి కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఆ ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచే. అందుకే కేసీఆర్ గారు అంటే కరీంనగర్ ప్రజలకు, కరీంనగర్ ప్రజలంటే కేసీఆర్ గారికి ఒక మంచి పవిత్రమైన అనుబంధం ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కరీంనగర్ స్టార్ట్ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు స్టార్ట్ చేసిన కరీంనగర్ జిల్లా నుంచే, దళిత బంధు స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే, గొప్ప గొప్ప పథకాలను స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే. కాబట్టి
ఈరోజు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన దాంట్లో ముఖ్య భూమిక పోషించింది కరీంనగర్ ప్రజలు అండదండగా ఉన్నారు. నేడు యావత్తు తెలంగాణ జిల్లా లోపట గ్రామీణ ప్రాంతాల లోపట రైతులు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే ఇప్పుడే మొదలైన ఇంకా కష్టాలు ఆ తీవ్రతరం కాలేదు. ఇయాలనే కోహెడ మండలంలో విల్జీపురం గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములకు ఒకటే బావి ఉంటే నీటిగాడ పంచాయతీ లోపట మరి అన్నదమ్ములు పొడుచుకుంటే ఒకరు చనిపోయినట్టు ఇప్పుడే మాకు వార్తలు వచ్చినాయి. చాలా బాధాకరం. అంటే నీటి సమస్య చాలా ముఖ్యమైన సమస్య. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్ల అంచనాలుంటే మేడిగడ్డ ప్రాజెక్టు 3,500 కోట్లు మాత్రమే. 3,500 కోట్ల ఈ బ్యారేజ్లో 86 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్ల దగ్గర సమస్య వస్తే యావత్తు కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చిత్రీకరిస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ముత్యంపేట చక్కెర పరిశ్రమ మూతపడిందని 6 నూరైన ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జగిత్యాల జిల్లాలోని చక్కెర కంపెనీని పరిశీలించేందుకు మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్లు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఫ్యాక్టరీని తెరిపిస్తామని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాబోయే మన ప్రభుత్వంలో దీన్ని తిరిగి ప్రారంభించి ఇక్కడ ఉన్న చెరుకు రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని వారి సలహా సూచనల మేరకు మేము ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా, పిసిసి అధ్యక్షులుగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేనిఫెస్టో దీన్ని ప్రధానమైన అంశంగా తీసుకున్నాం. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. ప్రభుత్వ ఆలయ భూములను కాపాడాల్సిన బాధ్యత పాలకవర్గ సభ్యులపై ఉంటుందని గుర్తు చేశారు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షునిగా బండారిపల్లి లక్ష్మణ్, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జినుకా శ్రీనివాస్, కవంపల్లి మహేష్, గోలి లక్ష్మీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవంపల్లి హాజరై మాట్లాడారు. దేవాలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకన్న, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మార్క నర్సయ్య, మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, నాయకులు దన్నంనేని సురేందర్రావు, మాజీ చైర్మన్ శ్రీనివాసరావు ఉన్నారు. కమిటీ గుడి దేవస్థానం యొక్క చైర్మన్ గా గానే ధర్మకర్తలుగా ఉండడంటే చాలా బాధ్యతతో కూడుకున్న పని. చాలా పవిత్రంగా నిజంగా కూడా ఈ బాధ్యతను చేపట్టి ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా మట్టుకు చాలా ప్రదేశాల్లో దేవస్థానాల లోపల అన్ని కూడా దోచుకోవడం జరిగింది. దేవాలయ భూములను కబ్జా పెట్టారు, కోర్టుల్లో నలుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మీరున్నంత కాలం ఈ దేవుడికి సేవ చేసేది ఏంటంటే ఈ దేవుడికి ఉన్నది కాపాడాలని నేను మిమ్మల్ని అందరికీ కోరుకుంటా ఉన్నాను. దేవస్థానం ఒక పవిత్రంగా ఆయన ఆస్తుల పరిరక్షణ కూడా మీరు దోహదపడాలని నేను మీ అందరికి కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాను రాను దేవాలయాలు తరిగిపోతూ ఉన్నాయి. దేవాలయాలకు మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఎంత మాత్రం ఇచ్చినా కూడా వాటిని కొంతవరకు మనం చూస్తాం. చాలా వరకు యాదాద్రి దేవస్థానమే కానీ వెంకటేశ్వర స్వామి భూముల విషయంలో కానీ అవి సుప్రీంకోర్టులో, హైకోర్టులలో నానుతా ఉన్నాయి. ఇప్పుడు దేవస్థానానికి ఇప్పటివరకు టెంపుల్కు చాలా అభివృద్ధి అయింది, కొత్త టెంపుల్ అయింది. ఇంకా కావాల్సిన పనులు కూడా బాగున్నాయి. కంపౌండ్ కానీ, తర్వాత మన హనుమాన్ టెంపుల్ గురించి కానీ దాదాపుగా ఇప్పుడు ఒకటి ఈ కళ్యాణ మండపం ఒక 10 సంవత్సరాల నుంచి చూడండి పెండింగ్లో ఉన్నది. దానికి మనందరం సీనియర్లు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళందరినీ ఆలోచించి మరి మనకి ఏది కావాలి అని అందరు ఆలోచించుకొని కూడా మీ అందరినీ కలుపుకపోయి ఎమ్మెల్యే దృష్టికి పోతే కూడా మాకు తగిన నిధులు ఇస్తే కూడా మీ టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తారు కూడా మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను.
కరీంనగర్ కమాన్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తొలి బ్రాంచ్ను ప్రారంభించారు ఆ సంస్థ తెలుగు రాష్ట్రాల జీఎం కృష్ణమోహన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీగా బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మారబోతోందన్నారు. ప్రైవేటు జీవిత బీమా ప్రొవైడర్లలో తమ కంపెనీ మొదటి వరుసలో ఉంటుందని తెలిపారు. ఈ రోజు నుంచి బ్రాంచ్లో సంస్థ యొక్క కార్యకలాపాలు సేవలు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో బ్రాంచ్ రీజనల్ మేనేజర్ వీరాంజనేయులు, జొన్నల కమలాకర్ రెడ్డి, కృష్ణ, సేల్స్ మేనేజర్స్, ఏజెంట్స్, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ ఏదైతే పూజ జరుగుతుందో మన బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మన కరీంనగర్ డిస్ట్రిక్ట్కి. దిస్ ఇస్ ద ఓన్లీ బ్రాంచ్. అండ్ బజాజ్ అలియాంజ్ ఇండియా మొత్తంలో తీసుకుంటే వీ హ్యావ్ 500 కన్నా ఎక్కువ లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, 500 లొకేషన్స్లో ఇంచుమించు 10,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇది ఎంత పెద్ద సంస్థ అంటే 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న అసెట్స్ ఉన్న అతిపెద్ద సంస్థ. అండ్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మన బజాజ్ అలియాంజ్ గత 24 సంవత్సరాల నుంచి కూడా ఆపరేషన్స్ చేస్తుంది. సో వీఆర్ సో హ్యాపీ దట్ వీఆర్ స్ప్రెడింగ్ అక్రాస్ ద కంట్రీ. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కిమ్స్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన క్రీడలను ప్రారంభించారు వైస్ చైర్మన్ సాకిత్ రామారావు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిమ్స్ గ్రూప్ కళాశాలలకు చెందిన సుమారు 4,000 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు. దాదాపు క్రికెట్లో 15 టీంలు వచ్చాయని చెప్పారు. యువతులకు కబడ్డీ, టెన్నిస్ పోటీలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ అర్జున్ రావు, నవీన్ రెడ్డి, నవీన్, కృష్ణమోహన్, ఆదినారాయణ, సతీష్, సంపత్ పాల్గొన్నారు. ఈరోజు కిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం లోపల మనం స్పార్ధా సీజన్ 4 స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి క్రికెట్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ స్పోర్ట్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా కిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలే ఒక 4,000 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనిలో క్రికెట్ ఓన్లీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి మనకి ఖోఖో, కబడ్డీ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో క్రికెట్ వచ్చేసి మనకు ఒక 13 to 14 టీమ్స్ ఆడడం జరుగుతుంది. ఫ్రమ్ లా కాలేజ్ కానీ, బిఎడ్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కానీ అన్ని మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లోనే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనము ఈ స్పోర్ట్స్ మీట్ We are very delighted to participate in this Sports Meet 2024. Every year we have these competitions and games, many more facilities like playing Kho-Kho, Kabaddi this year. We are very joyful and happy to have part in this year. కరీంనగర్ తిరుమల నగర్ శ్రీనిలయంలో మాఘ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, అష్టాక్షరి మూలమంత్ర సహిత లక్ష్మీనారాయణ హోమాలు వైభవంగా జరిగాయి. మయూరగిరి పీఠాధిపతులు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం నుండి పూజలు, అభిషేకాలు, అర్చనలు జరిగాయి. సాయంత్రం భోగ శ్రీనివాస్, హనుమాన్ భక్త బృందాలచే హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణమాచార్యులు, గీతాచార్యులు, శ్రీనాథాచార్యులు, రమేష్ స్వామి పాల్గొన్నారు. సాయంకాలం భోగ శ్రీనివాస్ మరియు హనుమత్ భక్తులు వివిధ భక్త బృందాల చేత 45 సార్ల హనుమాన్ చాలీసా పారాయణము, అర్చనాది కార్యక్రమాలు, ఏకాదశి వ్రత కథ శ్రవణం ఇత్యాదులు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇది ప్రతి ఏకాదశి ఒక సంవత్సర కాలం పాటుగా సాగుతుంది కాబట్టి మళ్ళీ వచ్చే ఏకాదశి 20వ తేదీన ఉంటుంది. అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదింపజేసిన కాంగ్రెస్ సర్కారు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్ గౌడ్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మేకల రవీందర్తో కలిసి మీడియాతో మాట్లాడారు ఆయన. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తారా లేక నామమాత్రంగానే గణన చేపట్టి కాలయాపన చేస్తారా అనేది స్పష్టం చేయాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీసీ కులగణన తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ దానికి ఎటువంటి చట్టబద్ధత లేకుండా పార్లమెంటు ఎలక్షన్లే లక్ష్యంగా చేసుకొని మళ్ళీ బడుగు బలహీన వర్గాల ఓట్లు దన్నుకోవడానికి మాత్రమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర పన్నుతుందని చెప్పేసి ఈ యొక్క పాత్రికేయ మిత్రుల సమక్షంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే గతంలో రేవంత్ రెడ్డి గారు బీసీలకు పరిపాలన చేత కాదు, బీసీలు కేవలం ఓటర్లుగానే ఉంటారు అని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎటువంటి చట్టబద్ధత లేకుండా అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం చేశారు.
వాళ్ళు బీసీల కులగణన పేరుతోటి వివిధ కమిషన్ల పేరుతోటి కాలయాపన చేసి వాళ్ళు లాస్ట్కు వీపీ సింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కనీసం ఇప్పుడు ఉన్నటువంటి 27% రిజర్వేషన్లు వీపీ సింగ్ గారు ఇలా ఈ రిజర్వేషన్లు తీసుకొస్తే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్ఎస్యుఏ లీడర్లు, తర్వాత కాంగ్రెస్ లీడర్లు, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎల్కే అద్వానీ రథయాత్ర చేస్తాడు. తర్వాత అప్పుడున్నటువంటి కాంశీరామ్ గారు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కొట్లాడి ఢిల్లీలో 42 రోజులు నిరాహార దీక్ష చేస్తే దాన్ని కమండల యాత్ర పేరుతోటి అటు ఎల్కే అద్వానీ దాన్ని భగ్నం చేయాలని చూస్తాడు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భగ్నం చేయాలని చూసిన ప్రయత్నాలు జరిగినాయి. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ సింగిల్ విండో చైర్మన్ తిరుపతిని అభినందించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఫ్యాక్స్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యేను కలిశారు తిరుపతితో పాటు డైరెక్టర్లు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచి సుంకిశాల సంపత్రావు, కోరుకంటి వేణుమాధవ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కోరుకంటి వేణుమాధవ్, సింగిల్ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు. పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ రాణించాలని సూచించారు. ఆన్లైన్ క్విజ్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, నెహ్రూ యువ కేంద్ర డివైఓ వెంకటరాంబాబు, తహసీల్దార్ కనకయ్య, కళాశాల జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. what needs to be left unsaid. But discussion మనకు వాడుతుంది. So I think by today's parliament ఇది కూడా మీరు డెలిబరేట్ చేసి డిస్కస్ చేసి ఉన్నారని అనుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాస్తవం చెప్పాలంటే రిగార్డింగ్ ఎలక్షన్ అంటే ఇంత పెద్ద డెమోక్రసీలో మనం ఉంటున్నాము. కరీంనగర్ నగరపాలక సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 577,52,53,000కు అంచనా వేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ సునీల్ రావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో 6 అభివృద్ధి ఎజెండా అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు సభ్యులు. నగరపాలక సంస్థ ఆదాయ వనరులు పెంచేలా బడ్జెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మానేరు జలాశయంలో 10 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. నగరపాలక సంస్థ ఆదాయం పెంచేందుకు తమ పాలక వర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆదాయ వనరులను సమకూర్చుకుని పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మరి నగరపాలక సంస్థ దాదాపు 577 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించుకున్నాం. ఏదైతే గత 4 సంవత్సరాలుగా అభివృద్ధి కొనసాగుతూ ఉందో ఆ అభివృద్ధి కొనసాగే విధంగా మరి మేము అందరం కూడా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి తెలిపినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా మా కరీంనగర్ నగరం ఒక గొప్ప నగరంగా మార్చుకునే ప్రయత్నంలో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గత 4 సంవత్సరాల్లో చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే తోవలో మరి పయనించుకుంటూ మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు అదేవిధంగా మా అందరం కూడా సమిష్టి నిర్ణయాలతోటి మరి నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఆదాయ మార్గాలు పెంచుకోవడం ఒకవైపు, వచ్చిన ఆదాయాన్ని మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయడం ఇంకోవైపు, అదేవిధంగా నగరంలో జరుగుతున్న పనులను కొనసాగింపే విధంగా ఇంకోవైపు, కొత్త పనులు చేపట్టే విధంగా ప్రయత్నాలు చేయడం ఇంకోవైపు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా తీసుకొని నగరాన్ని గొప్ప నగరంగా మరి తీర్చిదిద్దుకునే ప్రయత్నం కొనసాగడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మరి కరీంనగర్ నగరంలో మాకు ఉన్నటువంటి బడ్జెట్ ప్రొవిజన్స్ ప్రకారంగా చాలా వరకు కూడా మేము మరి ప్రజల నుంచి వచ్చే ఆదాయ మార్గాలను ఇంకా మెరుగుపరుచుకొని ఆదాయంలో ఎక్కడో లీకేజెస్ లేకుండా అరికట్టి ఆదాయాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను.
తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్పై కఠిన చర్యలు తీసుకుని బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా ఎస్సీ పరిరక్షణ సమితి ప్రతినిధులు. నగరంలోని ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగాయని, అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు దావు సంతోష్, కట్టా సత్యనారాయణాచారి, ఉప్పులేటి లక్ష్మణ్, శ్రీకాంత్, శేఖర్ పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వమైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు షేక్ షాజహాన్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో మహిళలను, గృహిణులను, యువతులను సాక్షాత్తు పార్టీ ఆఫీస్కు పిలిపించుకొని అత్యాచారాలు చేయడము, అఘాయిత్యాలు చేయడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా తన అనుచరులతో కలిసి తుపాకులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి అత్యాచారాలు చేయడం జరిగింది. ఇలాంటి సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం, మమతా బెనర్జీ కానీ, పోలీసు వారు కానీ అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.